నూతన సంవత్సరం సందర్భంగా తిరుపతితో పాటు జిల్లాలోని అన్ని దేవాలయాలలో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అర్ధరాత్రి వరకు వేడుకలు జరుపుకున్న జిల్లా వాసులు తెల్లవారుజాము నుండి చిత్తూరు జిల్లాలోని అన్ని దేవాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం, తిరుపతిలోని టీటీడీకి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో, శ్రీకాళహస్తిలోని జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించగా కొత్త సంవత్సరం వేళ స్వామివారిని దర్శించుకుని అనుగ్రహాన్ని పొందుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రైట్ రవివర్మ, చెప్పండి. యమున నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూలో వేచి ఉన్నారు. మనం చూడవచ్చు, ఇప్పుడు వరసిద్ధి వినాయక స్వామి ఆలయం అంటే గోవిందరాల స్వామి సమీపంలో ఉన్నటువంటి వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద భక్తులు ఉదయాన్నే నుంచే క్యూలో నిలబడి వేచి ఉన్నారు. స్వామి అనుగ్రహం పొందుతూ ఈ ఏడాది పాటు మొత్తం సుభిక్షంగా ఉండాలని, అలాగే అనుకున్న పనులన్నీ కూడా సజావుగా జరగాలని స్వామివారి అనుగ్రహం కోసం భక్తులు క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడవచ్చు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఎలా భావిస్తున్నారు? తెలంగాణ గద్వాల, జోగులాంబ గద్వాల నుండి వచ్చినాము. ప్రశాంతంగా అన్ని ఆయురారోగ్యాలతో నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతున్నాము. పైన కొండ మీదకి కూడా పోయి వచ్చినాము. దర్శనం బాగుంది, భోజనాలు బాగున్నాయి, ఎటువంటి ప్రాబ్లాలు లేకుండా చంద్రబాబు నాయుడు బాగా చూసుకుంటున్నాడు. ఏం సార్, మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఆలయ కమిటీ నాయకులు ఉన్నారు, వారిని అడిగితే సార్ ఇవాళ నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏంటి, మీరు ఎలా భావిస్తున్నారు, ఇక్కడ భక్తుల సదుపాయాలు ఎలా ఉన్నాయని ఎలా కల్పించారండి? ఓం శ్రీ గం గణపతయే నమః. మా వినాయక స్వామి గుడికి కమిటీ మెంబర్లు ఎవరు లేనండి, అందరూ సేవకులే. స్వామివారి అనుగ్రహంతో భక్తులందరూ బాగుండాలి, వాళ్ళ కోరికలు నెరవేరాలి అనేసి చెప్పని మనము స్వామివారిని ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాము. స్వామివారు ఉండి ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహంతో భక్తులు చాలా విశేషముగా పూజ చేస్తారు ఇక్కడ. అందువల్ల ఆయన అనుగ్రహంతోనే చాలామంది వస్తారు కాబట్టి ఆయన సంకల్పము కొత్త సంవత్సరం అందరూ బాగుండాలని చెప్పని ఆ వినాయక స్వామిని ప్రార్థిస్తున్నాం. స్వామి సార్, మీరు చెప్పండి సార్, మీరు ఎలా భావిస్తున్నారు, ఏంటి, ఇక్కడ కమిటీ సార్ ఆలయ వసతి ఏర్పాట్లు ఎలా కల్పించారు? ఓం వరసిద్ధ వినాయక స్వామి నమః. స్వామి, నేను ఇక్కడ ఈ సేవకుని 30 ఏళ్ళకి ఈ వినాయక స్వామికి సేవ చేస్తున్నాను. ఈరోజు తెల్లారి 5 గంటల నుంచి అభిషేకాలు చేసి అక్కడి నుంచి 6:30 నుంచి అలంకారాలు అయిపోయి 6:30 నుంచి భక్తులకు దర్శనానికి పాల్గొనేదానికి అవకాశం ఇచ్చాము. ఆ 7 గంటల నుంచి ప్రసాదాలు పంచుతూనే ఉన్నాం, మధ్యాహ్నం వరకు పంచుతూనే ఉంటాము. ఇంకోటి ఏంటంటే ప్రతి నెల సంకటహర చతుర్దశి చేస్తున్నాము. సాయంత్రం 4:30కు అభిషేకాలు చేసి 6 గంటలకు అలంకారాలు చేసిన తర్వాత దర్శనానికి వెళ్తున్నాము. దానికి కూడా చాలామంది భక్తులు మనోళ్ళు తిరుపతిలో లోకల్ వాళ్ళంతా చాలామంది పాల్గొంటారు. చాలా విశేషమైన సంకటహర చతుర్దశి పూజలు చేస్తాము. ఈరోజు జనవరి 1 కాబట్టి ఈరోజు కొంచెం డెకరేషన్ చేసి దేవునికి అన్నీ చేశాము. ప్రసాదం కూడా పంచుతున్నాము. అందరూ ఆయురారోగ్యంతో ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. మనం చూడొచ్చు, అంటే భక్తులు, అంటే తిరుపతి అంటేనే వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనం కోసం వస్తున్నటువంటి యాత్రికులు, భక్తులు అందరూ వస్తుంటారు, అన్ని రకాల ప్రజలందరూ కూడా వస్తుంటారు. వారి సౌకర్యార్థం ఇక్కడ స్థానిక ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. మనం చూడొచ్చు, క్యూ లైన్లో దాదాపు అనుగ్రహం కోసం కొంత స్వామివారి భక్తులు కూడా ఈ నూతన సంవత్సరం సుభిక్షంగా ఉండాలని, అనుకున్న పనులన్నీ కూడా సజావుగా జరగాలని చెప్పేసి స్వామివారి అనుగ్రహం కోసం భక్తులందరూ కూడా క్యూ లైన్లో వేచి ఉండి అంటే జిల్లాలోని అన్ని ఆలయాలు, అటు చూస్తే కాణిపాక ఆలయము, మరోవైపు టీటీడీ స్థానిక ఆలయాలు, అదే కాకుండా శ్రీకాళహస్తి కూడా భక్తులతో ఉన్నాయి. భక్తులు నూతన సంవత్సరాన్ని పురస్కరించుగా ఉంటున్న నేపథ్యంలోనే స్వామివారి అనుగ్రహం పొందుతూ వస్తున్నారు. సార్, ఏంటి ఇది ఇలా ఇలా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ಕನ್ನಡ. ನಾವು ಹೊಸ ವರ್ಷಕ್ಕೆ ಇಲ್ಲಿಗೆ ತಿರುಪತಿ ದರ್ಶನಕ್ಕೆ ಅಂತ ಬಂದಿದ್ದೀವಿ. ಬೆಳಗ್ಗೆ ಎದ್ದು ಸ್ನಾನ ಮಾಡಿ ದೇವ್ರಿಗೆ ಕೈ ಮುಗಿದು ಈಗ ಗಣಪತಿ ದರ್ಶನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ముఖ్యంగా అంటే స్వామివారి అనుగ్రహం కోసం, దర్శనం కోసం వస్తున్నారు. అలాగే స్వామివారి భక్తులు అంటే టీటీడీ రకాల సదుపాయాలు కల్పించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అలాగే పోలీస్ యంత్రాంగం కూడా జిల్లాలో ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి నూతన సంవత్సరాన్ని ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. యమున, థ్యాంక్ యూ రవివర్మ.